తర్వాత ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలే మీరు చూస్తున్నారు. అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక మెడికల్ హాస్టల్ గా తెలుస్తుంది. మెడికల్ స్టూడెంట్స్ కి సంబంధించిన మెడికో హాస్టల్ గా తెలుస్తోంది. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ప్రమాద దృశ్యాలు. ఈ విమానంలో ఉన్న వారెవరూ కూడా బతకడానికి అవకాశం లేదు అని చెబుతూ ఉన్నారు. ఆ వార్త మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. మొత్తం భవనం కూడా విమాన ప్రమాదం కారణంగా భవనం కూడా మంటలో చిక్కుకుంది. ఆ భవనంలో ఉన్న ఎంతమంది డాక్టర్లు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు, ఆ విమాన ప్రమాదంలో మొత్తం మరణాల సంఖ్య ఎంత అనేది తెలియడం లేదు. కేవలం ఇప్పుడు క్షతగాతులు, ఆ క్షతగాతులు కూడా విమాన ప్రయాణికులు కాదు, ఆ హాస్టల్లో ఉన్న మెడికోలు కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రమాదం కారణంగా వారిని ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. కానీ ఈ విమానంలో ఉన్న ప్రయాణికులందరూ కూడా దాదాపు మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. సరిగ్గా 1:38 టేకాఫ్ అయింది. 1:38 తర్వాత 5 నిమిషాల వ్యవధిలోనే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు అని మేడే కాల్ చేశాడు పైలట్. చూడండి ఒకసారి, అక్కడ ఉన్న చాలా భవనాలన్నీ అవన్నీ కూడా మెడికల్ హాస్టల్స్ గా తెలుస్తుంది. ఆ భవనాలన్నీ కూడా ఈ విమాన ప్రమాద కారణంగా మంటల్లో చిక్కుకున్నాయి. ఈ విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ హాస్టల్లో ఎంతమంది ఉన్నారు అనే విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు. ఆ హాస్టల్లో ఉన్న మెడికోలు కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఆ విమాన ప్రమాదం జరుగుతూ ఉన్నప్పుడు సరిగ్గా ఆ దగ్గరలోనే ఉన్న ఒకరు దాన్ని సెల్ ఫోన్లో బంధించారు. ఎందుకంటే నిజానికి టేకాఫ్ తీసుకున్న విమానం గాల్లోకి ఎగరాలి, కానీ ఆ విమానం అంతకంతకు నేలపైకి దిగిపోతూ ఉండటంతో అనుమానం వచ్చిన కొంతమంది ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఆ విమానం అలా కిందకు దిగి పేలిపోయింది. ఆ దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఒకసారి, స్ట్రెచర్ పైన హాస్పిటల్కి తీసుకువెళ్తున్నవారు వీళ్ళందరూ కూడా మెడికోలు. ఆ విమానంలో ఉన్న వాళ్ళెవరూ కూడా ప్రాణాలతో లేరు అని తెలుస్తూ ఉంది. అక్కడున్న కార్లన్నీ కూడా, నిజానికి అది లండన్ వెళ్తున్న విమానం, ఇతర దేశాలకు వెళ్తున్న విమానం కాబట్టి సహజంగా 4 ఇంజన్లు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తూ ఉంది. ఆ విమానం భారీ ఫ్యూయల్తో ఉంటుంది. ఒక్కసారిగా విమానం క్రాష్ ల్యాండ్ అయి పేలిపోవడంతో అందులో ఉన్న ఫ్యూయల్ కూడా చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో అక్కడున్న కార్లన్నీ కూడా దగ్ధమైపోయాయి. ఆ విమానంలో ప్రయాణికులు ఎంతమంది చనిపోయారు, అక్కడున్న స్థానికులు, ఆ హాస్టల్స్లో మెడికోలు ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలపై దృష్టి కేంద్రీకరించింది. ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చూడండి ఒకసారి, ఆ మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నదే ఆ విమానం దూసుకుని వెళ్ళిపోయింది. ఆ దృశ్యాలు నిజానికి మేము చూపించలేకపోతున్నాం, కానీ ఎలా ఉన్నాయో తెలుసా? ఆ విమాన ప్రయాణికులందరూ కూడా బొగ్గు ముక్కలుగా మారిపోయిన హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానం మొత్తం అగ్నికీలల్లో ఆహుతి అయిపోయింది. విమానం సరిగ్గా మంటల్లో చిక్కుకొని విమానం క్రాష్ ల్యాండ్ అవుతున్న దృశ్యాలు కూడా ఇప్పుడు నేను మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపిస్తాను. ఒకసారి పీసారు మనం ఆ దృశ్యాలు కూడా వేద్దాం. సరిగ్గా విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత గాల్లోకి ఎగురుతూ ఉండాలి. అక్కడ థ్రస్ట్ క్రియేట్ అవుతుంది, అత్యంత వేగంతో ఉంటుంది. విమానం గాల్లోకి ఎగరాలి, కానీ ఆ విమానం గాల్లోకి ఎగిరే విమానం అంతకంతకు నేలపైకి వచ్చింది. ఆ నేలపైన క్రాష్ ల్యాండ్ అయి ఒక్కసారిగా విమానం పేలిపోయింది. ఆ సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం ఒక భవనంలోకి వెళ్ళిపోయింది. ఆ దూసుకు వెళ్ళిపోయిన భవనంలో మెడికోలు ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. ఆ విమానం ఒక్కసారిగా గోడలను పగలగొట్టుకుని పెద్ద శబ్దంతో పేలిపోయి ఆ భవనంలోకి వెళ్ళిపోవడంతో అందులో ఉన్న మెడికోలు కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత వెళ్ళిన పాత్ చూస్తే ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మేము మీకు కనీసం చూపించడానికి అవకాశం లేని దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. చెప్పాలంటే బొగ్గు ముక్కలుగా మారిపోయిన ప్రయాణికుల దేహాలు అక్కడ కనిపిస్తున్నాయి. అవి చూడటానికే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. బొగ్గు ముక్కల్లో ఆ సగం కాలిపోయి, నిజానికి వాళ్ళు ఎవరు తాలూకు అనే విషయాన్ని ధృవీకరించడానికి కూడా DNA టెస్ట్ చేసిన తర్వాతే ఆ శరీర అవశేషాలు, ఆ శరీర భాగాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళని గుర్తుపట్టడానికి అవకాశం లేదు. కొన్ని చోట్ల తలలు ఊడి దూరంగా ఎగిరి పడిపోయిన హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశంలో ఎక్కడ చూసినా కూడా ఆ ప్రయాణికుల దేహాలు, ప్రయాణికుల శరీర భాగాలు, చెల్లాచెదురుగా పడిపోయిన శరీర భాగాలతో చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ దృశ్యాలను చూపించడానికి అవకాశం లేనంత హృదయ విదారకంగా ఉంది. చూడండి ఒకసారి, ఆ విమానం దూసుకొచ్చిన తర్వాత మొత్తం కార్లు, ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత అందులో భారీగా ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా విమానం పేలిపోవడంతో ఫ్యూయల్ కొన్ని మీటర్ల దూరం, ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశం నుంచి కొన్ని మీటర్ల దూరం, కొన్ని మీటర్ల రేడియస్లో ఆ ఫ్యూయల్ చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో అక్కడ ఉన్న కార్లన్నీ కూడా, అదిగో కార్లన్నీ తగలబడిపోయే చక్రం కనబడుతుందా, అక్కడ అందులో
కాలిపోయిన విమాన శిథిరాలతో పాటు కాలిపోయిన ప్రయాణికుల దేహాలతో పాటు ఆ చక్రాలు, ఆ విమానం తోక భాగం మనకు అక్కడ కనిపిస్తుంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత విషాదకరమైన ఘోర ప్రమాదం. గతంలో మనం మ్యాంగ్లూర్ విమాన ప్రమాదాన్ని చూసాం, ఆ తర్వాత కేరళ విమాన ప్రమాదాన్ని మనం చూసాం. వందల సంఖ్యలో ఈ విమాన ప్రమాదాల్లో చనిపోతున్నారు. బోయింగ్ విమానం ఎక్కువగా ప్రమాదానికి గురవుతుంటుంది, కానీ ఈ విమానం మాత్రం ఏకంగా 240 మంది ప్రయాణిస్తున్న విమానంలో ఎంతమంది బతుకున్నారు? బహుశా నేను ఆ వార్తను చెప్పలేకపోతున్నాను. ఎవరు బతకడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తోంది కదా ఆ విమానం టెయిల్ పార్ట్ కనిపిస్తోంది కదా, ఒకవేళ అక్కడ ఉన్నవారు ఎవరైనా గాయాలతో బతికే అవకాశం ఉంటుందేమో, అది కూడా కష్టం అని చెప్తున్నారు. చూడండి ఒకసారి, ఆ విమానం ఒక్కసారిగా దూసుకుని రావడంతో ఆ భాగం అంతా కూడా, ఆ నోస్ భాగం అంతా కూడా ఒక వైపు నుంచి దూసుకొచ్చి మరొక వైపుకి వెళ్ళిపోయిన దృశ్యాలు కనబడుతున్నాయి. ఆ పాత అంతా కూడా మృతదేహాలతో, కాలిపోయిన మృతదేహాలతో, విమానం ఎక్కడైతే క్రాష్ ల్యాండ్ అయిందో అక్కడ నుంచి విమానం ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయిన పాత అంతా కూడా ఎలా ఉందంటే కాలిపోయిన మృతదేహాలతో, బొగ్గు ముక్కలుగా మారిపోయిన మృతదేహాలతో చాలా హృదయ విదారకంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఈ విమాన ప్రమాదం. కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్లో జరిగిన ఈ విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన. ఈ విమానం నెంబర్ AI-171 ప్రమాద స్థలంలో దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. మొదటి బాక్స్లో చూడండి, ఆ విమానానికి సంబంధించిన ఒక శకలం పార్ట్ కనబడుతోంది కదా. ఇలాంటి పార్ట్లు కొన్ని మీటర్ల దూరంలో ఎక్కడ చూసినా ఆ విమాన శకలాలే కనిపిస్తున్నాయి. చూసారా ఒక్కసారి ఆ భవనాన్ని చూసారా? మొత్తం భవనం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. ఈ అగ్నికీలల కారణంగా ఆ భవనంలో ఉన్న వాళ్ళెవరు మంటల్లో కాలిపోయారు అనే ఆందోళన వ్యక్తమవుతుంది. నిజానికి ఈ విమాన ప్రమాదం ప్రయాణికుల ప్రాణాలను మాత్రమే కాదు, ఆ భవనంలో ఉన్న మెడుకుల ప్రాణాలను కూడా పొట్టన పెట్టుకుంది. అందుకే ఇది అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అత్యంత హృదయ విదారకమైన, దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదం ఇది. గతంలో జరిగిన ఎన్నో విమానం చూడండి ఒకసారి, అదిగో ఆ టైల్ పార్ట్ చూసారా? మొత్తం విమానం అంతా కూడా భవనం లోపలికి వెళ్ళిపోయింది. విమానం ఫ్రంట్ పార్ట్ నుంచి మొత్తం విమానం ఆ భవనంలోకి దూసుకుని వెళ్ళిపోయింది. చూడండి ఒకసారి, అదిగో విమానం టైర్లు చూసారా? హైడ్రాలిక్ టైర్లు అక్కడ కనబడుతున్నాయి. ఆ విమానం పార్ట్లు, ఇంజిన్ దగ్గర ఉండేటటువంటి పార్ట్ ఇదిగో ఇది దీనిలోకే చూసారా? ఆ సమయంలో ఆ భవనంలో మెడికోలు భోజనం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా విమానం దూసుకుని రావడంతో ఆ భవనం అంతా కూడా శిథిలంగా మారిపోయింది. గోడలన్నీ కూడా కూలిపోయాయి. ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయి మంటలతో కూడిన విమానం ఒక్కసారిగా దూసుకుని రావడంతో ఆ భవనంలో ఉన్న మెడికోలు కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ భవనంలో ఇప్పుడు ఎంతమంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు అన్నది కూడా అర్థం కావడం లేదు. ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయిన చోట ఈ భవనంలోకి దూసుకు వెళ్ళిపోయిన ప్రదేశం వరకు కూడా ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. కాలిపోతున్న ప్రయాణికుల దేహాలు కనబడుతూ ఉన్నాయి. మేము వాటిని చూపించలేకపోతున్నాం. వాటిని మీకు చూపిస్తే మీరు ఇంకా కలత చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మేము వాటిని చూపించలేకపోతున్నాం. ఇదిగో చూడండి, విమానం ప్రమాదానికి గురి కావడానికి సరిగ్గా 1 నిమిషం ముందు విమానం, ఈ బోయింగ్ విమానం 7171 AI-171 నెంబర్ విమానం ఇది. ఈ విమానం ప్రమాదానికి గురి కావటానికి సరిగ్గా 1 నిమిషం ముందు ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. చూడండి, పైలట్ ఆ విమానాన్ని టేక్ ఆఫ్ చేయడానికే ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ విమానం గాల్లోకి ఎగరలేకపోతుంది. బహుశా ఏ సందర్భంలో ఇలా జరుగుతుందంటే మొత్తం ఆ విమానంలో ఉన్న విద్యుత్ వ్యవస్థ అంతా స్తంభించిపోయినప్పుడు, షట్ డౌన్ అయిపోయినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పైలట్లు చెప్తున్నారు. ఈ విమానాన్ని నడుపుతున్న పైలట్ కూడా అత్యంత అనుభవం ఉన్న పైలట్గా చెప్తున్నారు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. విమానం ప్రమాదం జరిగిన తర్వాత మంటల్లో కాలిపోతున్న విమానం. ఆ సమయంలో అందులో 13 మంది చిన్నారులతో పాటు మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఆ హాస్టల్లో, ఆ భవనంలో ఎంతమంది మెడికోలు ఉన్నారు అనేది తెలియడం లేదు. ఆ విమానంలో విజయ్ రూపం బిగ్ టీవీ దగ్గర టికెట్ లిస్ట్ కూడా ఉంది. ఆ టికెట్ లిస్ట్లో విజయ్ రూపాని 12వ నెంబర్ ప్రయాణికుడిగా ఉన్నారు. ఆయన ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత ఎవరో సెల్ఫీ తీసుకున్నటువంటి దానిలో బహుశా వాళ్ళు అంటే విమానం టేక్ ఆఫ్ అవడానికి ముందు కూడా చాలామంది ఫోటోలు తీసుకుని పంపించుకుంటూ ఉంటుంటారు. గాల్లోకి ఎగిరిన తర్వాత ఆ సిగ్నల్స్ అన్నీ కూడా స్తంభించిపోతాయి. ఆ సమయంలో తీసిన ఫోటో కాదు తెలుస్తుంది. కుమార్తెను చూడటానికి లండన్ వెళ్తున్నారు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఆ విమానంలో ఉన్నారు. ఆ ప్రయాణికుల లిస్టులో విజయ్ రూపాని ఉన్నారు. ఇప్పుడు ఆయన
ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేది తెలియడం లేదు, ఇంకా దాని గురించిన సమాచారం రావాల్సి ఉంది. ప్రమాద స్థలంలో ఎక్కడ చూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. పూర్తిగా కాలిపోయిన ప్రయాణికుల శరీర భాగాలు, మాంసం ముద్దలుగా మారిపోయిన ప్రయాణికుల శరీర భాగాలు కనబడుతూ ఉన్నాయి. విమానంలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు. ఏకంగా 58,000 లీటర్ల ఇంధనం ఆ విమానంలో ఉంటుంది ఆ సమయంలో. అంటే కొన్ని గంటల పాటు నిరంతరాయంగా విమానం ఎగరాలి కాబట్టి, విదేశాలకు వెళ్ళే విమానంలో నిరంతరాయంగా 9 గంటల పాటు ఈ విమానం ఎగరాలి కాబట్టి, డొమెస్టిక్ ఫ్లైట్స్లో కంటే ఈ విమానాల్లో ఇంధనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంధనం కారణంగానే ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది. ఆ విమాన ప్రమాదానికి కారణాలేంటో సివిల్ ఏవియేషన్ ఇప్పుడు విచారణ జరుపుతుంది. ఇంకా స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. ఆ పైలట్ మాత్రం మేడే కాల్ మేడే కాల్ మేడే కాల్ అని 3 సార్లు మేడే కాల్ అని ప్రకటిస్తే విమానం చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉంది, ఎగరటానికి అవకాశం లేదు, క్రాష్ ల్యాండ్ చేయడం తప్ప విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసే అవకాశం లేదు అనే సంకేతం అది. ఇక్కడ కూడా పైలట్ 3 సార్లు మేడే కాల్ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో విమానంలో ఎన్ని లీటర్ల ఇంధనం ఉందో తెలుసా? ఏకంగా 58,000 లీటర్ల ఇంధనం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఒక పెద్ద బాంబు కంటే ఎక్కువగా దాని విస్ఫోటనం ఉంటుంది. ఒక పెద్ద బాంబు పేలిన విస్ఫోటనంలా ఉంటుంది ఇది. అందుకే ఆ విమానం పేలిన సందర్భంలో చాలా దూరంలో ఉన్న ఒక వ్యక్తి చిత్రీకరిస్తున్న సెల్ ఫోన్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బహుశా ఆ వ్యక్తి కూడా ఎందుకు చిత్రీకరించాడు అంటే, ఆ విమానం వెళుతున్న రూట్లో విమానాశ్రయం లేదు, రన్వే లేదు, కానీ ఆ విమానం అంతకంతకు నేలపైకి వచ్చేస్తుంది, గ్రౌండ్కు దగ్గర అవుతుంది. ఆ విమానం ఏదో ప్రమాదంలో ఉంది అని గమనించిన ఒక వ్యక్తి సరిగ్గా ఆ సమయంలో తన సెల్ ఫోన్తో చిత్రీకరించాడు. అవే విమాన ప్రమాదానికి సంబంధించిన ఆఖరి క్షణాలు, అవే ఆఖరి దృశ్యాలు. ఇప్పుడు మీరు ఆ రెండవ బాక్స్లో చూస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు. వాళ్ళందరూ కూడా మెడికల్గా తెలుస్తుంది. చూడండి ఒకసారి ఎన్ని భవనం, అదిగో అది హాస్పిటల్కి క్షతగాత్రులను తరలిస్తున్నారు. ఈ క్షతగాత్రులు బహుశా ప్రయాణికులు కాదు, వాళ్ళందరూ కూడా మెడికల్గా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఆ సమయంలో హాస్టల్లో ఉన్నారు. డాక్టర్లు వాళ్ళందరూ మెడికోలు. మధ్యాహ్నం 1:38 సమయం కావడంతో వాళ్ళంతా భోజనాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా విమానం వాళ్ళ ఉన్న భవనంలోకి దూసుకొచ్చింది, మంటలతో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఎంతమంది డాక్టర్లు చనిపోయారో తెలియడం లేదు. బహుశా ప్రయాణికులు ఎవరు కూడా ఈ ప్రమాదంలో బతికే. ఈ ప్రమాదం గురించి అక్కడ ఉన్న ఒక పోలీస్ అధికారి మాట్లాడారు. పోలీస్ అధికారి ఏం మాట్లాడారో చూద్దాం.